పద. ఎంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నావు? నాకు తెలుసు కాబట్టి. సరే, ఎవరో వస్తున్నట్టున్నారు. అవునక్క, నాకు చాలా టెన్షన్ గా ఉంది. మనం దొరికిపోతామేమో. నోర్మోయ్, నువ్వు పద పద. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? ఏం లేదురా, ఈ రూము చాలా రోజుల నుంచి వాడలేదు కదా, బాగా స్మెల్ వస్తుంది. అందుకే కొంచెం ఇరిటేషన్గా ఉంది. అవును, మీరేంటి ఇలా ఫ్రెష్ అప్ అవ్వకుండా అటు ఇటు తిరుగుతున్నారేంటి? అదేం లేదమ్మా, పవిత్రకు డౌట్ వచ్చింది. మీనాక్షి పిన్ని. నువ్వుండు బావా, నేను అడుగుతాను. ఆంటీ టెల్ మీ, ఈ హౌస్ అంటే మీకు చాలా ఇష్టం కదా? ఈ ఇల్లంటే ఇష్టపడేది నేను కాదు పవిత్ర, మీ మీనాక్షి ఆంటీ. దాట్స్ ఇట్, నేను చెప్పిందే కరెక్ట్ పవిత్ర. ఈ ఇల్లు అంటే మీనాక్షి పిన్నికి చాలా ఇష్టం. అవునవును, అందుకే ఈ పరిస్థితిలో కూడా ఇక్కడే ఉంది. ఏంటి అంకుల్, ఏమన్నారు? మళ్ళీ ఒకసారి చెప్పండి. అబ్బే ఏం లేదమ్మా, మీనాక్షి చనిపోయినా తన ఆత్మ ఇక్కడే ఉంటుంది అని వీడు ఊహ. అవునవును, ఓహే ఓహే ఓహే. ఏమిటో, ఈ అంకుల్ ఎప్పుడు భలే జోకులేస్తాడు. తను చిన్నప్పటి నుంచి అంతే. వీడి గురించి వదిలేయండి అమ్మా, మీరు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. సరే అమ్మా, పద చిట్టి. ఒరే జాతిరత్నం, నువ్వే అందరికి చెప్పేసేలా ఉన్నావు. నువ్వు అదుపులో పెట్టుకో, లేకపోతే కుట్టేస్తాను. అలాగే అక్క, ఇక నేను మాట్లాడను. పద. పద్మావతి, నాకు ఈ ఫామ్ హౌస్ అంటే చాలా ఇష్టం. అందుకే అప్పుడప్పుడు ఇక్కడికొస్తూ ఉంటాను. అవునత్తయ్య, ఇక్కడి వాతావరణం చాలా బాగుంది. మనసును ప్రభావితం చేసే శక్తి చుట్టూ ఉన్న పరిసరాలకుంటుంది. పూల జీవితం, ఆడదాని జీవితం ఒకేలా అనిపిస్తుంది. మొగ్గగా ఉన్నప్పుడు రెమ్మల మధ్య హాయిగా వెచ్చగా ఉంటుంది. అది వికసించిన తర్వాత ఎవరెవరో వాటిని కోస్తారు. అదృష్టం బావున్న పువ్వు దేవుడి పాదాల చెంతకు చేరుతుంది.
ఇంకో పువ్వు అమ్మాయి జడం చేరుతుంది. దురదృష్టం వరించిన పువ్వు శవం మీద పడి శ్మశానానికి చేరుతుంది. మన ఆడవాళ్ల జీవితాలు కూడా అంతే. అదృష్టం బావుంటే మంచి కుటుంబంలో చక్కటి భర్త పక్కకు చేరతాం, లేదా ఏ శాడిస్టు చేతిలోనో పడి నరకం అనుభవిస్తాం. జీవితం అంటే కష్టసుఖాలు వస్తూనే ఉంటాయి. కాని కష్టం వచ్చినప్పుడు ఓర్చుకోగలిగితేనే సుఖం విలువ తెలుస్తుంది. మనసు బాగోలేనప్పుడు ఇక్కడికొస్తే ప్రశాంతంగా ఉంటుంది. నీక్కూడా మనసు బాగోలేనప్పుడు విష్ణుని తీసుకుని ఇక్కడికి రా. సరే అత్తయ్య. చూడు లవంగం, ఇక్కడికి ఎవ్వరు రారు. అయినా ఇటువైపు ఎవరు రాకుండా జాగ్రత్తగా చూసుకో. అలాగే అక్క. కానీ అక్క, చిల్లరేవోవా? ఒరేయ్ వెధవా, తిరుపతికెళితే వెంకటేశ్వర స్వామిని పెద్ద వరం అడగాల, అంతేగాని దారి ఖర్చులకి డబ్బులిమ్మని అడగకూడదు. జాగ్రత్తగా కాపలాకాయ్. నువ్వు ఊహించినంత అమౌంట్ ఇస్తాను. సరే అక్క. పద, బయట కాపలా కాద్దాం. అత్తయ్య, నువ్వు ఇక్కడున్నావేంటమ్మా? అది కాదత్తయ్య, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మీనాక్షి అత్తయ్య ఆలోచనలే గుర్తుకొస్తున్నాయి. ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు పద్మావతి? ఇలా ఆలోచిస్తుంటే మైండ్ పాడై చివరికి శ్రీరామ్లా తయారవుతావు. అవునమ్మా, శ్రీరామ్ బావ అయితే మందు కొట్టి మర్చిపోతాడు. నీకా ఛాన్స్ లేదు, జాగ్రత్త. మీనాక్షి నా సొంత చెల్లెలు. తను పోయిన బాధ నీకంటే నాకే ఎక్కువ ఉంది. కానీ నేను నీలా పానిక్ అయిపోవడం లేదు కదా. ఎందుకో తెలుసా? పోయిన వాళ్లతో పాటు మనము పోలేం కదా. ఇక్కడ మనకు కొన్ని బాధ్యతలున్నాయి, అవి నెరవేర్చాలి. అది కాదత్తయ్య. చూడు, ఇది మీ మ్యారేజ్ పార్టీ. ఇక్కడికి మీరు ఎంజాయ్ చేయడానికి, హ్యాపీగా ఉండడానికి వచ్చారు. హ్యాపీగా ఉండాల్సిన టైంలో నువ్విలా మనసు పాడు చేసుకుంటే విష్ణు అప్సెట్ అవుతాడు. జాగ్రత్త. ఈ పార్టీ అయ్యే వరకు నువ్వెవరి గురించి ఆలోచించకు. విష్ణు పరువు నిలబెట్టాలి, అది మాత్రమే గుర్తుపెట్టుకో. విష్ణు ఫ్రెండ్స్ రాబోతున్నారు, వాళ్లకు నచ్చే విధంగా వంట చెయ్యాలి. ఆ బాధ్యత నువ్వు తీసుకుంటానని మాటిచ్చావు, గుర్తుందా? అమ్మా పద్మావతి, వచ్చిన వాళ్ళందరూ 6 నెలలు నీ వంటల గురించే మాట్లాడుకోవాలి. సరే బాబాయ్, సీనయ్యకి ఏ మాట రాకుండా చూసుకుంటాను. వెరీ గుడ్. పద, వంటల ఏర్పాట్లు చూద్దాం.
అయినా ఇక్కడికి ఎవరొస్తారు? అక్కేదో నన్ను ఇక్కడ ఉండమంది గాని అక్క అడిగితే ఏదోటి చెబుదాంలే, పోదాం. బాబు మేడం. ఈ కలర్స్ కాదు, వేరే కలర్స్ మార్చండి. అలాగే మేడం. అంత కలర్ఫుల్ గా ఉండాలి. సరే మేడం. బావా, గెస్ట్లు వచ్చే టైం అయింది, నువ్వు ఇంకా రెడీ అవ్వవా? చూడండి, మీరు దగ్గరుండి అందరికీ జాగ్రత్తగా సర్వ్ చేయండి. అక్కడ ఫారెన్ వైన్ బాటిల్స్ ఉన్నాయి, వాటిని జాగ్రత్తగా సర్వ్ చేయండి. అలాగే మేడం. ఏంటి బావా, ఇంకా అలాగే ఉన్నావేంటి? రెడీ అవ్వు త్వరగా, టైం అవుతుంది. సరే. పార్టీకి టైం అవుతుంది, త్వరగా రెడీ అవ్వు, వెళ్ళు. సరే. బాబు మేడం. క్యాజువల్ వర్క్స్ తో పాటు ఇక్కడంతా కూడా బాగా డెకరేట్ చేయాలి. అక్క, పవిత్ర చాలా స్పీడ్గా ఉంది కదూ? ఎంతైనా మోడర్న్ గర్ల్ కదరా, ఇలాంటి దాన్ని వదిలేసి ఆ వంటింటి కుందేళ్లు చేసుకున్నాడు నా కొడుకు. దానిలో ఏం చూసి వాడు లవ్ చేశాడో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదురా. అలా అర్థమైతే అది ప్రేమ ఎందుకు అవుతుందక్క? చూడరా, ఈ పిల్లకి ఆ జిడ్డు మొహానికి ఎక్కడన్నా పోలికుందా? ఇంత చదువుకొని విష్ణు ఇలా చేశాడేంట్రా? తన లవర్ ముద్దపప్పు ఆవకాయలా చక్కగా ఉండాలని అల్లుడనుకున్నాడు. హైదరాబాద్ బిర్యానీలా హాట్గా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు. వాడి ప్రేమ అర్థం కావాలంటే వాడి కళ్ళతోనే చూడాలి. ఏ కళ్ళతో చూసినా అది నా ఇంటి కోడలుగా పనికిరాదు. ఆంటీ, సిస్టర్ ఎక్కడా? ఇక్కడెక్కడ కనిపించట్లేదే. ఆవిడ ఇక్కడెందుకుంటుందమ్మా? బొద్దింకలాగా వంటగదిలో ఉంటుంది. లవంగం ఇక మాటలా. తన గెస్ట్ల కోసం వంట ఏర్పాట్లు చేస్తోందమ్మా. ఈ టైం దాకా కిచెన్ లో ఉంటే ఎలా ఆంటీ? అవతల గెస్ట్లు వచ్చేస్తున్నారు, ముందు తనని రెడీ చేయాలి. సరే, నేను వెళ్తాను. రారా, అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. పదక్క. సిస్టర్, ఏంటి ఇంకా ఇలాగే ఉన్నావు? అవతల గెస్ట్లు వస్తున్నారు, రా, రెడీ అవ్వు. ఇంకా కొద్దిగా పనుంది పవిత్ర, అది చూసుకొని వస్తానులే, నువ్వెళ్ళు. అవన్నీ వీళ్ళు చూసుకుంటారులే, నువ్వురా, నిన్ను మోడర్న్ గా రెడీ చేస్తాను. నేను కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ నేర్పిస్తాను. నలుగురితో మాట్లాడేటప్పుడు వాటిని మధ్య మధ్యలో యాడ్ చేయి. అంటే నీకేం రాదు, నువ్వు అందంగా లేవు, నేను అందంగా తయారు చేస్తానని చెప్తుందా? ఏ ఇంగ్లీష్ రాకపోతే వాళ్ళు నాతో మాట్లాడరా? అలా అని కాదు సిస్టర్, పార్టీ కల్చర్ వేరుగా ఉంటుంది. పైగా వాళ్ళందరూ నిన్ను ఫస్ట్ టైం చూస్తున్నారు. నువ్వేంటో వాళ్ళకి తెలియదు కదా, నిన్ను చూడగానే ఒక ఒపీనియన్కి వచ్చేస్తారు. అందుకే మోడర్న్ గా రెడీ అయి కనిపించావనుకో, దే ఫీల్ వెరీ హ్యాపీ.
విష్ణు బావకి కరెక్ట్ వైఫ్ అనుకుంటారు. నేను ఎలా ఉన్నా సీనయ్యకి కరెక్ట్ జోడీనే. ఇక్కడ పనొదిలేసి అద్దం ముందు మేకప్ అవుతూ కూర్చోలేను. ఇలా నిన్ను చూస్తే బాగోదు సిస్టర్. నాకీ మేకప్ మెరుపులు, డ్రెస్సుల హంగులు నచ్చవు. నన్ను ఇలాగే ఉండని. నాకిక్కడ చాలా పనుంది. వెళ్ళి హాల్లో కూర్చో పవిత్ర. ఇప్పుడు మనం వెళ్ళి ఆ పద్మావతిని మరి కాసేపు ఆ వంటల దగ్గర ఉండేలా చేద్దాం. పద. పదక్క. పద్మావతి, అత్తయ్య, ఎంతవరకు వచ్చాయి వంటలు? అన్నీ అయిపోయాయి అత్తయ్య. ఇదే చివరిది. స్వీట్స్ ఏం చేసావు? డబల్ కా మీఠా క్యారెట్ హల్వా చేశాను. అబ్బా, అవంటే నాకు ఎంత ఇష్టమో. ఇలా ఇయ్యమ్మా, తిని పెడతాను. లవంగం. మాట్లాడు. అదేంటమ్మా, విష్ణుకి గులాబ్ జామ్ అంటే ఇష్టం కదా, అది చేయలేదా? ఇప్పుడే చేస్తానత్తయ్య. సరే కాని. అక్క, నువ్విప్పుడు గులాబ్ జామ్ ఎందుకు చేయమన్నావో నాకిప్పుడు తెలిసింది. అది చేసేసరికి గెస్ట్లు వచ్చేస్తారు. విష్ణు హడావుడిగా పద్మావతి రారా అని పిలుస్తాడు. ఈవిడగారు ఇదే జిడ్డు మొహంతో వెళ్తుంది. అప్పుడు అందరూ నవ్వుకుంటారు. విష్ణు ఫీల్ అవుతాడు. అదే కదా నీ ప్లాను? ఒక్క నవ్వుతోటే 100 ఎక్స్ప్రెషన్స్ ఇస్తావు. నువ్వు సూపర్ అక్క. సరే పద. అది జంట అంటే అలా ఉండాలి. అంతేకాని ఆ జిడ్డు ముఖాన్ని విష్ణు పక్కన చూడలేకపోతున్నాను. నీకిష్టం లేకుండా నీ కోడలిగా తనెంతకాలం ఉంటుందక్క, అది చూద్దాం. చిట్టి, పద్మావతిది లోపలండి థ్యాంక్ యూ. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఇది నేను నీకిచ్చే స్పెషల్ గిఫ్ట్. నాకా? నాకెందుకు? ఓపెన్ చేయి, తెలుస్తుంది కదా. ఇదేంటి మా ఇద్దరి ఫోటో? ఇది సంపాదించడానికే చాలా కష్టపడ్డాం. ఎక్కడ మీ పెళ్లి ఫోటోలు లేవు. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అన్నీ వెతికాం. చివరికి పవిత్ర FBలో ఈ ఫోటో దొరికింది. దాన్ని ఫ్రేమ్ గా పెట్టి తీసుకొచ్చాం. చిట్టి, ఈ ఫోటో ఇప్పుడు దిగాం. ఇది ప్రాజెక్ట్ కోసం వెళ్ళినప్పుడు తీసిన ఫోటో బావా. మనం ప్రాజెక్ట్ సక్సెస్ అయిందన్న హ్యాపీ మూడ్ లో ఉన్నప్పుడు ఎవరో ఫోటో తీశారు. బాగుంది కదా అని చెప్పి నేనే FBలో పోస్ట్ చేశాను. వాళ్ళు దీన్ని ఇలా యూజ్ చేసుకున్నారు.